శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరదేవ నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సాంకేతిక మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూన్ 7వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో బుధుడు శుక్రుడు, కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మేన రాశిలో శని. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ అవ్వడం, ముఖ్యంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి అవ్వడం ఉంటుంది. అదేవిధంగా స్థిరచరాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, గృహం సంబంధించిన వ్యవహారాలు, రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యవహారాలు, ఎప్పుడో పెండింగ్ ఉన్న ఏవైతే పనులు ఉన్నాయో అవి ఈ వారం పూర్తయ్యే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా ఒక స్వగృహం కానీ, ఒక ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ అడ్వాన్స్ ఇచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు ఏదైతే చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మధ్యలో ఆగిపోయిన పనులు కూడా ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచి ప్రారంభమయ్యే దిశగా గ్రహతులు గోచరిస్తోంది. భాగ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయంలో రవి ఉన్నారు. పంచమాధిపతి రవి ద్వితీయంలో ఉన్నారు. తృతీయంలో బుధుడు శుక్రుడు ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నారు. వ్యయంలో శని బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంత లేట్ అయినప్పటికీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాటి విషయంలో ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా విదేశాల్లో ఉండి చదువుకుంటున్న వారికి విద్యాపరంగాను, వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచన, స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టండి. షష్టమాధిపతి అయిన బుధుడు తృతీయ స్థానం ఉన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. డిహైడ్రేషన్, అలర్జీ, అసిడిటీ, ఇండైజెషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి విషయం జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, స్థిరచరాస్తులు, అకౌంటింగ్ సెక్షన్, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి మంచి అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. చిరుస్థాయి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పప్పు దినుసు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికైతే గట్టిగా ప్రయత్నం చేయడం చెప్పదగినది. చతుర్థంలో గురువు బలంగా ఉన్నారు. వీరికి మాతృస్థానంలో గురువు బలంగా ఉన్నారు. తల్లిదండ్రుల సహాయ సహకారాలతోటి మరింత ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఎక్కువగా ఆలోచనలు చేయడం అనేది మంచిది కాదు. ఎవరో ఏదో అన్నారని మనం ఇలాగనే ఉండాలి, ఇలాగే ఉంటాం అని కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ అందరూ ఒకేలాగా ఉండరు. మనం ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి నిజాయితీగా ఉన్నా అందరూ అలా ఉండరు. అయితే వాళ్ళకి అనుగుణంగా ఉన్నట్టు ఉండి మీ నిజాయితీ నిరూపించుకోవడం కోసం మీ చేసే ప్రయత్నాలు ఏవైతేనో అవి చేయండి. అంతే తప్ప ఇలాగే ఉంటాను, నేను ఎవరి మాట విన్ను, నా ధోరణిలో వెళ్తాను అంటే కనుక ఉద్యోగరీత్యా స్థానచలం అనేది ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు పై అధికారులతో కూడా జాగ్రత్త ఉండవలసిన సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. కాలభైరవ రూపం మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు శుక్రవారం అనగానే, బుధవారం అనగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సహోదరి మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. ధనాదాయం బాగుంటుంది. రాబడి బాగుంటుంది. పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. ముఖ్యంగా వృత్తిలో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ కావని, ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశం గోచరిస్తుంది. మీరు సాధించిన ఘన విజయాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకోలుగా ఉంటుంది. మనం ఇంకా కష్టపడాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, ధనం సంపాదిస్తాం, కానీ పేరు అనేది చాలా ముఖ్యమని భావిస్తారు. ఎందుకంటే
పేరు పోతే రేపొద్దున ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతామో అనే ఆలోచన కూడా తోటి ముందుకు వెళ్తారు. ఏదైనా సరే మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. రుణాలు సాధ్యమైనంత వరకు తీర్చగలుగుతారు. కొత్త రుణాలకు స్వస్తి పలుకుతారు. అయితే క్రెడిట్ కార్డు విషయంలోనూ పర్సనల్ విషయంలో మళ్ళీ తీసుకుని ముందుకు వెళ్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ధనాదాయం బాగున్నప్పటికీ ఖర్చు అదుపు చేసే విషయంలో కొంత అశ్రద్ధ అనేది ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సంతానం సంబంధించిన వ్యవహారాల్లో వారి ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చదువు విషయంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. వాహనం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం తప్పకుండా గోచరిస్తోంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్నవారికి నూతన విద్యా ప్రయత్నాలు కలిసి వస్తుంది. కాలం అనుకూలంగా ఉంది. అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా వ్యయంలో కుజుడు బలంగా ఉన్నారు. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో తప్పకుండా ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. చదువు మీద శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన శ్రద్ధ పెంచుకోవాలి. చదువు మీద ఎంత శ్రద్ధ పెడితే అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కష్టానికి ప్రతిఫలం కొంతవరకు చేద్దాకా వచ్చి చేజారిపోతుంది. అయితే మళ్ళీ కష్టపడి చదువుదాం, పైకి ఎదుగుదాం అనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని శివతాండవ స్తోత్రం చదవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన గృహం కళ అనేది నెరవేరుతుంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఏదైనా సరే సంతానం కోసమే కదా ఇప్పుడు మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్. ఏదైనా సరే పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రూపాయి దాచాలి. చేతిలో ఒక రూపాయి ఉంటే అది ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది. అలా కాకుండా ఏదైనా ఒక అసెట్ కొని అది భవిష్యత్తు పిల్లల కోసం ఉంచాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మనం సంపాదించేది ఏదైనా సరే పిల్లల కోసమే కదా అనే ఆలోచన చేస్తారు. అయితే ఇటువంటి సమయంలో కూడా మీ ఆరోగ్యాన్ని నెగ్లిజెన్సీ ఉండడం, తర్వాత ఇబ్బంది పడడం అనేది ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం, సరైన సమయానికి ఆహారం నిద్ర అనేది ఉండడం తప్పనిసరి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవలి కుంకుమ మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా లక్ష్మీనారాయణ ఒత్తులు ఎరుపు ఒత్తులు కలిపి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం అడగానే మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలోకి వచ్చారు. కుటుంబ స్థానంలోకి, విద్య ఉద్యోగం స్థానంలోకి గురువు బలంగా ఉన్నారు. ఇక్కడ ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రావడం, ప్రమోషన్స్, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే దశగా గ్రహతలు గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కాలం కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. అదేవిధంగా సినీ కళా రంగంలో వారికి, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, మెకానికల్, చిరు వ్యాపారస్తులకు, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు, ఈ వ్యాపారస్తులకి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా కూరగాయల వ్యాపారస్తులకు, సూపర్ మార్కెట్స్ వాళ్ళకి మంచి లాభాలు వాటిలో ఉంటాయి. ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చి మనం ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఈ వారం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం కానీ, శివతాండవ స్తోత్రం కానీ పఠించి ముందుకు వెళ్ళండి. విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కగా కాలం కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ ఈ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విద్య మీద శ్రద్ధ పెరుగుతుంది. కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాలి. ఫ్రెండ్స్కి దూరంగా ఉండి మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. మీ చదువులో మీరు పైకి రాణించగలుగుతారు. కాబట్టి ఏదైనా సరే మీరు కోరుకున్న సబ్జెక్ట్ని ఎంచుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు, భాగస్వామి సంబంధించిన వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి నిజ జ్యేష్ఠ మాసంలో వ్యాపారం ప్రారంభించడం, ఇన్వెస్ట్మెంట్స్ అయినా సేవింగ్స్ చేయాలి అన్న
అప్పుడు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రాంతాల విషయాలు ఒక ఆకస్మిక సంఘటన చోటు చేసుకుంటుంది. మంచి శుభవార్తను వినగలుగుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మీ కోరిక ఏదైతుందో అది వారం నెరవేరుతుంది. ముఖ్యంగా ఫైనాన్స్గా సెటిల్ అవ్వడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, డెర్మటాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఈఎన్టీ ఈ రంగాల్లో ఉన్న వారికి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల వరకు కూడా కాలం చక్కగా ఉంది ఇందాక చెప్పినట్టుగానే. అయితే రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే ఆలోచన చేసి వెళ్ళండి. అదేవిధంగా స్పెక్యులేషన్స్కి, షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మొగలుపువ్వు కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, లక్ష్మీ తామర ఒత్తులతోటి మంగళవారం నాడు, శుక్రవారం నాడు దీపం పెట్టండి. అదేవిధంగా ఎరుపు ఒత్తులతోటి ప్రతిరోజు స్వామివారి దీపారాధన చేయడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ ఆదివారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. జన్మరాశిలో గురువు రావడం వల్ల, శుభగ్రహ దృష్టి జన్మరాశి మీద ఉండడం వల్ల, షష్టమ భాగ్యాధిపతి గురువు జన్మరాశిలో ఉండడం వల్ల కొన్ని శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎంతో కాలంగా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడుతున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. జన్మరాశిలో గురువు ఉండడం వల్ల, గురువు ఉచ్చబట్టి ఉండడం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. స్థిర చరాశులకు సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. అయితే సహోదరి మధ్య ఆస్తి తగాదాల మటుకి అవి పెద్ద అయ్యే అవకాశం గోచరిస్తోంది. స్థిర చరాలకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టి తీసుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే సామరస్యంగా ఉండి కోపాన్ని అదుపులో ఉంచుకుని ఒక సమయస్ఫూర్తిగా ఒక ఆలోచన చేసి ముందుకు వెళ్ళినట్లయితే లాభపడగలుగుతారు. అష్టమంలో రాహు ఉన్నారు. ఏదైనా సరే తొందరగా చేయాలి, లేదా అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అని మనసు 10,000గా ఆలోచన చేస్తుంది. ఒక్కొక్కసారి మనం ఇలాగే ఉండిపోతే బాగుంటుందా అనే ఆలోచన కూడా ఉంటుంది. ఇటువంటి ఆలోచనలు ఏమీ చేసుకోకుండా ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళండి. ఈ వారం సాధ్యమైనంత వరకు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వృత్తి వ్యాపార పరంగా ఉద్యోగంలో స్థానచలనం అనేది ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా మెకానికల్, టెక్నికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల్లో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. సొంత వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. ఉద్యోగంలో స్థాన మార్పు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదో విధంగా పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నప్పటికీ దైవానుగ్రహం వల్ల, గురుగ్రహ ప్రభావం వల్ల అవేమీ పనిచేయకుండా పోతాయి. శత్రువులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ధైర్యంగా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వారు మీకు సహాయ సహకారాలు అందించడం చెప్పదగినది. అదేవిధంగా శుభకార్యాలకు సంబంధించి, వివాహ సంబంధించిన విషయవహారాలకు సంబంధించి సానుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలు ఇప్పటి నుంచి ప్రారంభించండి. ఇది అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి ప్రారంభించిన నిజ జ్యేష్ఠ మాసంలో వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన, అదేవిధంగా సౌర కంకణం చేతికి వేసుకోవడం, మగవారు అష్టముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తంలో రాహు బలంగా ఉన్నారు. అష్టమ శని బలంగా ఉన్నారు. భాగ్యంలో కుజుడు బలంగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. మీరు ఈ వారం ఏ పని ప్రారంభించినప్పటికీ శుభ ఫలితాలను ఇస్తాయి. అయితే వ్యయంలో గురువు ఉన్నారు. పంచమ అష్టమాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటుంది. అయితే అవి శుభ సూచకం అని చెప్పచ్చు.
ఖర్చులు ఎలా ఉన్నప్పటికీ రాబడి కూడా అలాగే ఉంటుంది. ఒక స్థిరచరాస్తులు కానీ లేదంటే ఆభరణాలు కానీ కొనుగోలు చేయాలి, పిల్లలకి సెటిల్మెంట్ చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మనం ఎంతో కష్టపడ్డాం, పిల్లలు అంత కష్టపడకూడదు, కానీ వాళ్ళ వరకు మనం ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసి మన రిటైర్మెంట్ తీసుకుందాం అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఖాళీగా కూర్చోకుండా నాకంటూ ఏదో ఒకటి ఉండాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా సొంత వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాల బాటలో ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అకౌంట్స్, ఎంబీఏ సెక్టర్స్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం, రాజకీయాల్లోకి వెళ్దాం అనుకునే వారికి కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ లేదా వేరే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. మీరు అనుకున్న సీట్ లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వైద్య రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీయానం చేయాలన్న కళ నెరవేరుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు, సంతాన విద్యా విషయాలు, సంతాన వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఒక మంచి శుభవార్త వినే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతిదీను మన వాళ్ళే కదా అని అన్ని విషయాల్ని పంచుకోవడం ద్వారా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. తద్వారా ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఇబ్బందులు కానీ లేదా గొడవలు కానీ జరిగే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, దుర్గా స్తోత్రాన్ని పండించడం చెప్పదగినది. ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. అదేవిధంగా అష్టములకా తైలంతో ఓం నమస్తేతో దీపారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం అడగానే ఆదివారాన్ని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితం గోచరిస్తోంది. రాశి అధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు శుక్రుడితో కలిసి. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. లాభస్థానంలో గురువు ఉన్నారు. అయితే బుధుడు వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ స్థాన చలనం కూడా ఉండే అవకాశం ఉంది. అయితే అన్నీ బాగానే ఉన్నాయి, మన ఎందుకు మార్పు రావాలి, మన ఎందుకు ఒకరికి తల వంచాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే కొన్ని సందర్భాల్లో ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, ఓపికగా ఉండడం అనేది చెప్పదగినది. ప్రతిదీను మన తొందరపాటు నిర్ణయాల వల్ల మనకి మనమే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అది ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ. అయితే వృత్తి ఉద్యోగంలో మనకి నిదానంగా ఉండి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా స్థిరచరాశికి సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. కోర్టు వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంటుంది. క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. డాక్యుమెంటేషన్ విషయంలో కూడా ఒక స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆ డాక్యుమెంటేషన్ విషయంలో, రిజిస్ట్రేషన్ విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం, అవకతవకలు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా అష్టమంలో కుజుడు ఉన్నారు. అష్టమ కుజుడు బలంగా స్వక్షేత్రంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, అనుకోని సంఘటనలు మీకు జరిగే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామ్యం సంబంధించిన విషయ వివరాలు సానుకూలంగా ఉంది. వారికి మంచి పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారాల కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. చిన్న మైనర్ ఇబ్బందులు ఉంటాయి తప్ప మొత్తం మీద ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో మించిన విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి, లాభసాటిగా ఉంటుంది. దూర విద్యా ప్రయత్నాలు, స్టూడెంట్స్ లోన్ మంజూరు అవుతుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి మనకంటూ స్థానం సంపాదించుకోవాలి అని అనుకుంటారు. అయితే కొంతమంది ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకుందాం, అంతకుమించి ఇంకోటి ఏం అవసరము, మనం ఎక్కడో వెళ్ళి చదువుకునే కంటే ఇక్కడే చదువుకుని మన సొంతంగా వ్యాపారం ఎందుకు చేసుకోకూడదు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మీ తెలివితేటలకి, సమయస్ఫూర్తికి 10 మంది మెచ్చుకోలుగా ఉంటారు. ఏదైనా ఒక మాట్లాడితే ఒక క్లారిటీగా మాట్లాడతారు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళినా, ఇక్కడ ఉండి చదువుకున్నా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది మీకు లాభసాటిగానే ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం, ఎందుకంటే ప్రతిసారి నేను అందరికీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చెప్తున్నాను. విద్యార్థులకు దక్షిణామూర్తి స్తోత్రం ఎంత చదివితే
విద్యలో అంత పైకి వెళ్ళడానికి ఎదగడానికి అవకాశాలు ఆ దక్షిణామూర్తి అనుగ్రహం మనకు లభిస్తుంది. అదేవిధంగా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గడిచిన వారాల కంటే వీరికి ఈ వారం చాలా వరకు బాగుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. మీ పేరు మీద చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి లాభసాటిగా ఉంటుంది. లాభాలు పొందే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయం కావచ్చు, సాఫ్ట్వేర్ సంబంధించిన విషయం కావచ్చు, సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ, ట్రావెల్ ఏజెన్సీ, చిరుస్థాయి వ్యాపారస్తులకు, అదేవిధంగా కళా సంస్కృత రంగాల్లో ఉన్నవారికి, సినీ కళాకారులకి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏదైనా సరే మనం ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన ఉంటుంది. ఒక్కొక్కసారి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండొచ్చు, లేదా లేజీ అనుకోవచ్చు, వెనకబడి ఉంటారు. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో 10 మంది సలహాలు తీసుకోకుండా సలహాలు తీసుకోండి, కానీ అంతిమంగా మీరు నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళండి, లాభపడతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేరు కుంకుమ, మొగలుపు కుంకుమతోటి శ్రీ మాత్రే నమః అని కానీ, మహాలక్ష్మి వారి అష్టోత్తరం కానీ, దుర్గా అష్టోత్తరం కానీ పఠించి కుంకుమార్చన చేయండి. అది రోజు బొట్టు పెట్టుకోండి. తద్వారా ఎక్కడికి వెళ్ళినా సరే మంచి ఫలితాలు ఉంటాయి. అది ఆడవారు మగవారు ఇద్దరూ పెట్టుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం అడగానే సోమవారం అడగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపారం చక్కగా ఉంటుంది. మీరు సొంతంగా చేసే వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి వారు అనుకున్న స్థానం ట్రాన్స్ఫర్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ దశమ స్థానంలో, కర్మస్థానంలో, వృత్తి స్థానంలో గురువు బలంగా ఉన్నారు కాబట్టి మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. శుభగ్రహం వృత్తి స్థానం ఉన్నందుకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. భూమి కొనుగోలు కానీ, లేదైనా ఒక అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం వీరికి తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన వ్యవహారాలు ఎటువంటి ఇబ్బంది లేదు. స్థానచలన సంబంధించిన వ్యవహారాలు ఎటువంటి ఇబ్బంది లేదు. రావాల్సిన బెనిఫిట్స్ కానీ, ఆకస్మిక సంఘటనలు, దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయి. ఒక ప్రమోషన్ కానీ, ఒక ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి, భాగస్వామితో కలుపుకుని ముందుకు వెళ్ళాలనే యోచన చేస్తారు. సొంతంగా చేసే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి మీకు లాభసాటిగానే ఉంటుంది. భాగస్వామితో చేసే వ్యాపారాలు కొంత నష్టం వస్తాయి. ఎందుకంటే మీ పేరు మీద చేసే ఎవరైనా సరే వారికి లాభసాటిగా ఉంటుంది, మీకు మనకి నష్టం వస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. ఈ రాశిలో మించిన విద్యార్థులు కాలం చక్కగా ఉంది. చదువు మీద శ్రద్ధ ఎక్కువ పెడతారు. తద్వారా భవిష్యత్తు బాగుంటుంది. పంచమంలో రాహు ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమస్థానంలో ఉన్నారు. భాగ్యంలో బుధుడు, శుక్రుడు ఉన్నారు. విలాసాలకి దూరంగా ఉండండి. దురవ్యసనాలకి దూరంగా ఉండడం, చెడు సాహసాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. అందరికీ కాదు, కొంతమందికి మరికే. ఎందుకంటే మనసు పరిపదాలుగా అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, చదువు తర్వాత చదువుదాం అన్న ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి వాటి విషయంలో మటుకి మనకు స్థిరమైన నిర్ణయం తీసుకోండి. మీ మనసు చెప్పిన మాట కాకుండా మీరు చెప్పిన మాట విని ముందుకు వెళ్ళాలి. మనసు ఏదో చెప్తున్నా అటు వెళ్దాం ఇటు వెళ్దాం ఉంటుంది. మనం అలా వెళ్ళడం వల్ల నష్టపోయేది మనమే. భగవంతుడు ఎంత అనుగ్రహం ఉన్నప్పటికీ మన ప్రమేయంతో మనం ముందుకు వెళ్ళాలి. మన ప్రమేయం లేకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి చదువుని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం చెప్పదగింది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, రాజకీయాల్లోకి వెళ్దాం అనుకునే వారికి ఇది మంచి కాలం అని చెప్పచ్చు. మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తుంది. రావాల్సిన డబ్బు తక్కువగా వచ్చినప్పటికీ, అది లేటుగా వచ్చినప్పటికీ దాన్ని ఏదో విధంగాన సేవింగ్స్ చేయాలి, రూపాయి దాచాలి అనే కంకణం కట్టుకుంటారు. డబ్బులు ఎలాగ వస్తుంటే ఖర్చు అయిపోతుంటాయి, ఇంక ఇప్పుడు సేవింగ్స్ చేస్తాం. ప్రతిసారి మనం ఇలా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే మనకేం మిగులుతుంది అన్న ఆలోచన ఎక్కువ చేస్తారు. అది మంచి ఆలోచనే కాబట్టి చక్కగా సేవింగ్స్ చేయండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం మొగలుపు కుంకుమ,
కుబేర కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరం లేదా శ్రీమాత్రే నమః అని ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ప్రతిరోజు కుంకుమార్చన చేయండి. చేసి ఆ కుంకుమ నుదురును పెట్టుకోండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా మగవారు ఏకముఖి రుద్రాక్ష, ఆడవారు ఇంద్రాణి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం అడగానే శనివారం అడగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. కర్కాటక రాశిలో వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా మంచి సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాల బాటలో ఉంటుంది. షష్టమ రాశ్యాధిపతి షష్టమాధిపతి కుజుడు షష్టమంలో ఉన్నారు, మంచి అనుకూలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. ఏదైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్యపై ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. ఒక స్థిర చరాస్తుని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా వేరే వ్యాపారం చేయాలి అని ఆలోచన చేస్తారు. కాబట్టి ఏదైనా సరే నిర్ణయాలు తీసుకున్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ నిర్ణయం ఆమోదదాయకంగా ఉంటుంది, 10 మంది మెచ్చుకోదగా ఉంటుంది. అదేవిధంగా లాభాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. లాభస్థానంలో వ్యాపారం ఒక్కోసారి ప్రారంభించి బాగున్నప్పటికీ లాభాలు తక్కువగా ఉంటాయి. ఇది తాత్కాలికమే. కాబట్టి వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు మీరు చేయండి. లాభాలు తక్కువ వచ్చినా సరే అవి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి, భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు ఒక సంబంధం కుదరడం అది మీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే సంబంధం సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి పక్కన పెట్టి వారి విద్యా విషయాల మీద ఉద్యోగ విషయాల మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది. మంచి ప్రభుత్వ రంగాల్లో వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సంతానం సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. వాళ్ళ భవిష్యత్తు విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విద్యార్థులు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి సూత్రం పండించడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మెకానికల్, టెక్నికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వైద్యవతులు ఉన్న వారికి ఆంకాలజీ, డెంటిస్ట్, గైనకాలజీ ఈ రంగాల్లో ఉన్న వారికి బాగుంటుంది. ఏదైనా సరే మనం కష్టపడతాం, ఫలితం భగవంతుడికి వదిలేద్దాం, బట్ మనం చేయాల్సిన పని మనం చేద్దాం అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఏదైతే ఉందో చక్కగా ఇప్పుడు ప్రారంభించండి. మంచి విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ చేసే పనిలో కష్టం లభిస్తుంది. ఆరోగ్యపరంగా చాలా వరకు కుదుట పడుతుంది. కొంత విశ్రాంతి తీసుకుని మళ్ళీ మన పని మనం ప్రారంభించాలి. వ్యాపారం కానీ ఉద్యోగం మళ్ళీ ఉద్యోగం స్టార్ట్ చేయాలి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నా లేకపోయినా వచ్చినా రాకపోయినా మన కష్టం మనం పడాలి. ఎదగడం కోసం ఎంత కష్టపడ్డా పర్వాలేదు, పేరు ప్రఖ్యాతలు ముఖ్యం అనే ఆలోచన ఎక్కువ చేస్తారు. అయితే కొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అయితే గురుగ్రహం జన్మరాశి మీద ఉండడం వల్ల, గురువు సంతాన భాగ్యాధిపతి ఉండడం వల్ల మీకు కానీ సంతానాన్ని కానీ ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా అమ్మవారికి కుబేర కుంకుమతోటి ప్రతిరోజు అష్టోత్తరం, దుర్గా అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ లేకపోతే శ్రీమాత్రే నమః అని 108 సార్లు అమ్మవారు కుంకుమార్చన చేసి ఆ కుంకుమ బొట్టు మీరు పెట్టుకొని 11 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. తద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఏదైనా మనం చేసేది సంతానం కోసమే. సంతానం బాగుండాలి, వారి ఆరోగ్యం బాగుండాలి, లేదా విద్య బాగుండాలి, మంచి సంబంధం కుదరాలి అని ఆలోచన చేస్తారు. ఇటువంటి చేయడం వల్ల అటు భర్తకిను సంతానానికి మంచి అవకాశాలు బాగుంటుంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు తీసుకోండి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మరూన్. ఏదైనా పని మీద బయటకెళ్ళినప్పుడు శుక్రవారం అడగానే మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టమంలో గురువు వీరికి బలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, అనుకోని సంఘటనలు కొన్ని వీరికి మేలు చేసే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ఏదైనా అయిపోతుందేమో లేదా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటాయి అనుకుంటారు. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, మంచి ఫలితాలే మీరు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ద్వితీయ తృతీయాధిపతి శని చతుర్థంలో ఉన్నారు. అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శనిలో కూడా శని భగవానుడు వీరికి చాలా బలంగా ఉన్నారు, అష్టక వర్గులోను సర్వాష్టక వర్గులోను. కాబట్టి ఏదైనా సరే
మీరు ధైర్యంగా చేసి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. ఉద్యోగంలో మీరు ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తే కొంతవరకు ఫలిస్తుంది. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, మెడికల్ రంగంలో ఉన్న వారికి, ఫార్మా రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. అదేవిధంగా దశమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. శుక్రుడితో కలిపి చెయ్యని తప్పుకి నింద పడవలసి వస్తుంది అన్న ఆలోచన ఉంటుంది. అయితే దైవానుగ్రహం వల్ల అవన్నీ సమసిపోతాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దుర్గా స్తోత్రం కానీ పఠించండి. ఎందుకంటే అష్టమ గురువు ఇటు అర్ధాష్టమ శని రెండూ నడుస్తుంది కాబట్టి గోచారరీత్యా దుర్గా స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వారికి, సినిమా రంగంలో వెళ్ళే వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంటుంది. ఫార్మసీ రంగంలో వారికి కానీ, అగ్రికల్చర్ రంగాల వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వైద్య ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మెకానికల్, సాఫ్ట్వేర్ రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఏదైనా సరే మనం చదవాలి, వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటుంది. ఒక్కొక్కసారి మనసు పరిపదలుగా ఉంటుంది. ఇలా వెళ్ళాలా, అలా వెళ్ళాలా, ఏది వెళ్తే బాగుంటుందని. ఏదైనా సరే పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, భవిష్యత్తు బాగుంటుంది. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి, చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. మీరు పేరు మీద చేసే వ్యాపారాలు సానుకూలపడతాయి, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ధనం కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ భగవత్ సంకల్పం వల్ల కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలోకి ఎక్కువగా వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉంటుంది. భాగ్యంలో కేతు ఉన్నారు. దశమాధిపతి అయిన బుధుడు సప్తమంలో శుక్రుడితో కలిసి ఉన్నారు. అదేవిధంగా స్థిరచరాలకు సంబంధించిన వ్యవహారాలు, మీకు రావాల్సిన ఆస్తుపాస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు లభిస్తాయి. కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కూడా మీకు సానుకూలపడుతుంది. అయితే ప్రతిదీని మనసుకు తీసుకుని ఎక్కువగా ఆలోచించడం వల్ల, స్ట్రెస్ గురవడం వల్ల ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. నార్మల్గా అయితే మీకు ఆరోగ్యరీత్యా అన్నీ బాగానే ఉంటుంది, కానీ ఎక్కువగా ఓవర్గా థింక్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన, మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా ఇంట్లో కానీ కార్యాలయం కానీ హనుమాన్ చాలీసా వినడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు చతుర్ముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం, ఆడవారు కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. తృతీయ వ్యయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు 6 ఉన్నారు. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, జాగ్రత్త వహించాలి. కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. సహోదరి సోదరు మధ్య ఉన్న విభేదాలు సమస్యపోతుంది. ఆరోగ్యపరంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అవి సమస్యపోతాయి. అదేవిధంగా సంతాన సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు, ఒక సంబంధం కుదురుతుంది. అయితే ఇది మూఢం కాబట్టి అధిక జ్యేష్ఠ మాసం, ఏదైనా సరే నిజ జ్యేష్ఠ మాసంలో సంబంధాలు చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుకు వస్తుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహనం కానీ, ఫ్లాట్ కానీ అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక సొంత ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి, 10 మందిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు. ద్వితీయంలో రాహు ఉన్నారు. కుటుంబ స్థానంలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మనసు పరిపరివిధాలుగా ఉంటుంది. అలా వెళ్దామా, ఇలా వెళ్దామా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.
స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే లాభపడతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరంగా సానుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలపడుతుంది. వైద్య వృత్తులు ఉన్న వారికి, టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వారికి, అదేవిధంగా డెర్మటాలజిస్ట్, స్కిన్ సంబంధించిన డాక్టర్లు కావచ్చు, ఫార్మా రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభసాటిగా ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభం కావడం ఒక సంతోషకరమైన సమయం చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీ పేరు మీద చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో లాభసాటిగా ఉంటుంది. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాల విషయంలో, డాక్యుమెంట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొంతమంది మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేయాలి, ఏదో విధంగా మానసికంగా కృంగదీయాలి, వ్యాపారం నష్టం తీసుకురావాలి అని ఆలోచన చేస్తారు. దైవానుగ్రహం వల్ల అవి ఏమీ పనిచేయవు. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. మెడలో కాలవేరుపు వేసుకోండి, నరదిశ అధికంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడం, ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం అడగానే, శనివారం అడగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ధనాదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. ఖర్చులు ఎంత ఉన్నప్పటికీ ఆదాయం బాగుంది కాబట్టి ఖర్చులు అలాగే చేస్తారు. అయితే దూర ప్రాంత ప్రయాణాలు, ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా సహోదరి సోదరు మధ్య విభేదాలు రాకుండా, మనస్పర్ధలు లేకుండా చూసుకోవడం చెప్పదగినది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో సహోదరి సోదరు మధ్య విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. దూరపు బంధువుల నుండి ఒక శుభవార్తను వింటారు. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అవి సమస్యపోతాయి. ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ముందుగా మేలుకొని చూసుకోవడం చెప్పదగిన సూచన. వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఒక సంబంధం కుదురుతుంది. చక్కగా అన్నీ అనుకోవడం బాగుంది అన్న ఒక ఆనందం వ్యక్తపరుస్తారు. అయితే ప్రస్తుత నడుస్తున్న గ్రహతులు అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి వివాహ సంబంధించిన విషయాలు చూసుకుని నిజ జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు కానీ, తాంబూలాలు కానీ తీసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్వ్యసనాలకి, చెడు సాహసాలకు దూరంగా ఉండాలి. ఖర్చులు అధికంగా పెట్టే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇది అందరికీ కాదు, కొంతమందికి మట్టుకే. విదేశీ సంబంధించిన వ్యవహారాలు చేదాకా వచ్చి జారిపోవడం, లేదా స్టాంపింగ్ విషయంలో ఇబ్బందులు, H1B గ్రీన్ కార్డు విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. స్టూడెంట్స్ లోన్ మంజూరు అవడం కోసం అతి కష్టం మీద మంజూరయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే శని స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించి మీ పని మీరు చేసుకోండి. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితం కలిసి వస్తుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలు, వ్యాపారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉండదు. ఏదో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి ఏర్పడుతుంటుంది. ధనాదాయం బాగుంటుంది, రాబడి బాగుంటుంది. ఎప్పుడో పెట్టిన స్థిరాస్తుల విలువ కలుసుబాటుతనంగా ఉంటుంది. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నారు. సంతానానికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. అదేవిధంగా వినోద కార్యక్రమాలను, విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏలినాటి శని నడుస్తోంది. ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేసి నవగ్రహ స్తోత్రం పఠించండి. తద్వారా మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ, బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో శుక్రుడితో కలుస్తున్నారు. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా కొన్ని ఆటుపోట్లు అనేవి ఏర్పడుతుంది. మీరు ఎంత కష్టపడినప్పటికీ, ధనాదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అదే విధంగా ఉంటాయి. ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. పర్సనల్ లోన్ కానీ, క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడడం కానీ చేయవద్దు. అవసరమైతే తప్ప
ధనాన్ని ఖర్చు చేయకుండా సేవింగ్స్కి ఉండడం చెప్పదగినది. ఎవరైనా ఒక రూపాయి అడిగితే లేదని నిర్మోహటంగా చెప్పండి. మనం ఇబ్బంది పడుతూ మన అప్పు చేసి పక్క వాళ్ళకి సహాయం చేద్దామనే ఆలోచన ఏదైతే ఉందో అది మానుకోవాలి. మీకు మీరు ఎలా ఉన్నారో, ఎలా ఉండదలుచుకున్నారో అలాగే ఉండండి. మన నీతిగా ఉంటాం, నిజాయితీగా ఉండాలి. మనకు ఒక రూపాయి వద్దు, పరాయి రూపాయి మనకు అవసరం లేదు, మనకు వచ్చింది మనం చాలు అనుకుంటారు. కానీ భవిష్యత్తు అలా లేదు. పిల్లల కోసం మనం కష్టపడుతున్నాం, రూపాయి సంపాదించాలి, తాపత్రయం ఉంటుంది. కానీ గ్రహగతులు కొంచెం గోచరించాలి కూడా. దశమాధిపతి రాశ్యాధిపతి గురువు పంచమ స్థానంలో బాగున్నప్పటికీ సప్తమాధిపతి గురువు బుధుడు అంత అనుకూలంగా లేదు వీరికి ఈ వారం. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించండి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, ఆకస్మిక సంఘటనలు, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంది. విదేశీ యానం చేసే అవకాశాలు పుష్కలంగా గ్రహగతులు గోచరిస్తుంది. ఏదైనా సరే అనుకున్న పని అది నెరవేరుతుంది. కానీ దానికోసం ఎక్కువగా మదన పడడం, తాపత్రయపడడం, ఆందోళన చెందడం ఉంటుంది. యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. ఈ యాంగ్జైటీని పక్కన పెట్టి ఒక విషయాన్ని ఆలోచించి భవిష్యత్ కార్యాచరణ కోసం ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేయండి. నేను గత వారం కూడా ఇలాగే చెప్పాను. వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాను. ఇప్పుడు కూడా ఈ వారం కూడా మీకు అదే చెప్తున్నాను. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. వ్యయంలో రాహు ఉన్నారు. రాహు ఒక మ్యాలిక్యులర్ ప్లానెట్. వ్యయంలో రాహు ఉన్నారు. ఖర్చులు ఎలాగైనా పర్లేదు చేసేద్దాం అనే ఆలోచన ఉంటుంది. కానీ అలా ఆలోచించకుండా, మనసుకు చెప్పిన మాట కాకుండా మీరు ఏదైతే అనుకుంటారో అది చెయ్యండి. తద్వారా మంచి ఫలితం ఉంటుంది. అంతే తప్ప మనకి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు ఉంటుంది అనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు చేసే కష్టపడేది ఏదైనా సరే మీ సంతానం కోసమే. సంతానం బాగుండాలి అనే వారి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు లాభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, పబ్లిక్లో పేరు ప్రఖ్యాతులు చక్కగా లభించేదిగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాష్ట్రాలకు మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, విదేశాల్లో ఉండి చదువుకుంటున్న వారికి కాలం చక్కగా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా భాగస్వామి వ్యాపారాలు కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. మీ పేరు మీద చేసే వ్యాపారాలు మీకు లాభసాటిగా ఉంటుంది. వాటి విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా లేదు. ఇంటా బయట చికాకులు ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏం చేసినా సరే 1-2 సార్లు చేయాలా, ఇలాగే ఉంటుందా అని ఒక్కొక్కసారి మనస్తాపానికి గురవుతారు. వీరికి పంచమంలో గురువు బాగున్నారు. పంచమాధిపతి భాగ్యాన్ని చూడడం, ఒక శుభగ్రహ దృష్టి జన్మరాశి చూడడం వల్ల కొంతవరకు ఈ వారం మీకు మేలు చేకూరుతుంది. మొత్తం మీద ఇలాగే ఉంటుంది, ఈ సంవత్సరం ఇలాగే ఉంటుంది కాదు. ఈ వారం మటుకి కొంత ఇబ్బందికైన వాతావరణం ఉంది. వాటి జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులు, అరటినార ఒత్తులు కలిపి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం అడగాని, బుధవారం అడగాని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సాంకర్యం మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in